నమస్తే. ప్రధానిగా నరేంద్ర మోదీ నెహ్రూ రికార్డును నిజంగానే బద్దలు కొట్టారా? ఇప్పటికీ అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగినటువంటి వ్యక్తి నెహ్రూయే. ఆ తర్వాతి స్థానం ఇందిరాగాంధీ. ఇక ఈ అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగినటువంటి మూడో వ్యక్తి ప్రధాని మోదీ. మరి నెహ్రూ రికార్డును ఏ రకంగా బదులు కొట్టారు అంటే, నిజానికి నెహ్రూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అంటే 1947 ఆగస్టు 15 నుంచి ఆయన మన దేశానికి ప్రధాని ఎప్పటి వరకు అంటే 1964 మే 27 వరకు, అంటే ఆయన మరణించే వరకు మన భారతదేశానికి ప్రధానిగా కొనసాగారు. ఈ మొత్తం రోజులు చూస్తే 6130 రోజులు అవుతాయి. ఇక ఇందిరాగాంధీ 4 సార్లు ప్రధాని అయినా ఆమె మొత్తం 15 ఏళ్లకు పైగా ప్రధానమంత్రిగా కొనసాగారు. కానీ మోదీ ఇప్పటికీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. కాకపోతే ఎన్నికలు జరిగిన వరుసగా 3 సార్లు నెహ్రూ 1947లోనే ప్రధాని అయినప్పటికీ ఇక్కడ మన దేశంలో తొలిసారి ఎన్నికలు ఎప్పుడు జరిగాయంటే 1951, 52లో ఎన్నికలు జరిగాయి. ఇక్కడ 3 సార్లు గెలిచినటువంటి రికార్డును తీసుకుంటే నెహ్రూ 1952, 57, 62 ఈ 3 ఎన్నికలు వరుసగా గెలిచి ప్రధానిగా కొనసాగిన రోజులను లెక్కిస్తే 4398 రోజులు అవుతాయి. ఇక ఇందిరాగాంధీ వరుసగా 3 సార్లు ప్రధాని అయినప్పుడు ఆమె ఎన్ని రోజుల పాటు కొనసాగారనేది చూస్తే 4077 రోజుల పాటు ఆమె ఆ పదవిలో కొనసాగారు. ఇక మోదీ 3 సార్లు అంటే 2014, 2019, 2024 ఈ 3 సార్లు వరుసగా ఎన్నికల్లో గెలిచి ప్రధానిగా కొనసాగుతున్నారు. సో జూన్ 10 నాటికి 4399 రోజులు పూర్తయ్యాయి. సో ఈ లెక్కలు చూస్తే నెహ్రూ రికార్డును అటు ఇందిరాగాంధీ నెహ్రూ రికార్డులను మోదీ అధిగమించారు, అంటే బ్రేక్ చేశారు. సో అది ఈ లెక్క. నిజంగా చూస్తే అత్యధిక కాలం భారతదేశానికి ప్రధానిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి నెహ్రూయే. ఆయన ఏకంగా 16 సంవత్సరాల 286 రోజుల పాటు ప్రధానిగా కొనసాగారు. ఆ తర్వాత ఇందిరాగాంధీకి ఆ రికార్డు ఉంది, అంటే 15 ఏళ్లకు పైగా ఆమె ప్రధానిగా కొనసాగారు. ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రస్తుతం 12 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ప్రధానిగా కొనసాగినటువంటి నెహ్రూ రికార్డును కూడా అధిగమించాలి అని అంటే నరేంద్ర మోదీకి మరో 4 ఏళ్లు పడుతుంది. సో ఇది అసలు లెక్క. నమస్తే.